హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు తొలకరి. ఈ కథ సాక్షి వారపత్రికలో అనుకృతి అనే కలం పేరుతో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? మణెమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది. డిసెంబర్ నెల పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చెయ్యాలి కనుక? ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తింటాం తప్ప వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాడు లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతున్నది రోజురోజుకి. ఉందా పోయిందా ముసల్ది. 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలి గొంతు వినపడింది. లేస్తున్నానమ్మా, బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ. లేచి మొహం కడుగు. నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసి పోయింది కోడలు. రోజు అదే అన్నం, ఏదో ఒక పచ్చడి తిని విసుగొస్తుంది. అయినా చేసేదేమీ లేదు. ఎవరు అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్క వృద్ధాప్యం పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకుని బ్యాంక్ నుండి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవటమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేడి నీళ్ళు ఏనాడు నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లు ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకుల తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం మణెమ్మకి. ఒక శిల కొట్టేయమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకొని పాపాన పోరు ఎవరు. నెలకొక ఒంటి సబ్బు, బట్టల సబ్బు ఒకటి ఇస్తారు అంతే. ఇంతకు మించి ఏమీ విదల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేమీ. యాతన లేని నిద్రలోనే ఊపిరి ఆగిపోయేలా చేయమని దేవుణ్ణి కోరుకునే రోజు లేదు. మణెమ్మ జీవితం భర్త ఉన్నంత కాలం బాగానే గడిచింది. ఆరెకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. ఇద్దరు కొడుకులని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్కి కోడల్లో మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్న సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. నలుగురు మనవళ్ళున్న వాళ్ళని చేరదీయటానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు. పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించటం నేర్పారు. మణెమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాశో ఆమెకి తెలిసి వచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి ఇంటి బయట అరుగు మీద కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకి కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చెలించి చూసింది విజయ. మునసబు కోడలు. తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినటానికి ఇస్తుందట. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకు తెచ్చిచ్చింది. అడపాదడప విజయ దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ మునసబు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, నీకు వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, మీకు గుర్తుందా అని అడిగింది. మణెమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల వెనక వాసు తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్ళు ఉంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు అమ్మా నాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు నాన్నకి వచ్చిన కంపన్సేషన్ తీసుకుని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయ్. పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడతను. ఆమె పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది వాసు బాబాయ్. పిన్ని వాణ్ణి ఒక్కడిని ఇంట్లో వదిలేసి.
పోయేవాళ్ళు వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒకసారి వండుకునేవాడు. మణెమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక 3 పూటలా తానే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు, కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్న ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది. 2 ఏళ్ల తర్వాత వాసు మేనమామ వాడికి చూడ్డానికి వచ్చాడు. వాడంత దుర్దశలో ఉన్నాడని చూసి తనతో పాటు వాడిని తీసుకువెళ్ళిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ్ ద్వారా ఆమెకు తెలిసినదేమిటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామి అతనికి మంచి సంబంధం చూసి చేశాడు. వాసు మామగారితో కలిసి ఉంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంతో నూతన పద్ధతులు పాటించడం ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వేలు చూసుకొని వస్తానని చెప్పాడు అన్నది విజయ. మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలన్న ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఓ రోజు మణెమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు వాసు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మ ఎవరు వచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని, ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు వాసు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చొని, నేనే అమ్మా వాసుని అంటూ నాతో వస్తావా పెద్దమ్మ అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ముసల్దాన్ని ఏమి చేసుకుంటావు నాయనా? చూపు కూడా అనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకి కూడా కంటినీరు తిరిగింది. ఆ రేకుల గది తీగకు వేలాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా విజయతో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో తీసుకెళతాను అంటూ లేచి బయటికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయ్కు అందిస్తూ, ఇంకా ఇక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ళ కొడుకులను అడిగి వస్తానని చెప్పాడు. విజయ, అమ్మమ్మ లేచి చీర మార్చుకో. మణెమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే. అయినా నాకు ముందే అన్నీ చెప్పారు. మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది. తనలో తాను, వెళతానా? ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి అనుకుంటూ లేచింది చీర మార్చుకోవడానికి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు, నేను పెద్దమ్మని నాతో మా ఊరు తీసుకెళదామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా అని అడిగాడు. ఎన్ని రోజులు పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంతా? మీరే చూసుకోండి సచ్చిందాకా, చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురి కేసి చూస్తూ అనుకున్నాడు, ఒక వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆమె రెడీ అయింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు. విజయ్ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారుని చూస్తూ, ముసల్దానికి ఎంతో అదృష్టం పట్టింది నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరగరు మణెమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయనా కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం. అరగంట తర్వాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరకు ఆమెకు డబ్బులిచ్చాడు. ఇచ్చి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏమి తెప్పించుకుంటావు నెమ్మదిగా అడిగాడు వాసు. నీ ఇష్టం నాయనా అన్నది మణెమ్మ. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెబుతోంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది. మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊర్లోకి ఎంటర్ అయ్యాక మెలకువ వచ్చింది మణెమ్మకు. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు.
కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి నెమ్మదిగా చేయందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది. మెట్లు ఎక్కే ముందు కాళ్ళు కడుక్కోవటానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది లలిత. లలిత అమ్మా నాన్న వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆదరంగా మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదమ్మా, మేము మీకు తోడుగా ఉంటాము అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్ని ఏళ్ళు గడిచాయో. మణమ్మని హాల్లోకి తీసుకొని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది లలిత. ఈ రోజు నుండి ఇది మీ గదే అత్తయ్య, మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది. మణమ్మ గది అంతా కలే చూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా ఉంది. జయమ్మ వచ్చింది. పెద్దమ్మగారు, నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకోమని ఉండమని వాసు సార్ చెప్పారమ్మా, రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కన ఉన్న పెద్ద హాల్కి తీసుకెళ్ళింది. వాసు మణమ్మ పక్కన కూర్చొని ఆమె మొహమాట పడకుండా తినేలా చూశాడు. భోజనాలు అయ్యాక లలిత మణమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. అత్తమ్మ, బాత్రూమ్ పక్కనే ఉంది, మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది, మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాట్లు చేశారు, బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళింది. మణమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టం తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. ఆయన వాళ్ళు దూరాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలో జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారమ్మా, రండి మొహం కడుక్కుందరు గాని. మొహం తుడుచుకోవటానికి టవల్ అందించింది. పొగలు కక్కుతున్న టీ లలిత తెచ్చి ఇచ్చి పక్కన కూర్చొని, బాగా అలసిపోయినట్టున్నారు అత్తమ్మ, కాసేపు ఆగి వేడినీళ్ళతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ కాసేపు ఆగి, అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండి అని చెప్పి వెళ్ళింది. గీజర్ ఆన్ చేసి నీళ్ళ బకెట్లో నింపింది. బల్ల వేసి, పెద్దమ్మగారు, నేను తలుపు దగ్గర ఉంటాను, నిదానంగా స్నానం చేయండి అన్నది. తనివి తీరా 2 బకెట్ల వేడి నీళ్లతో తలార స్నానం చేసింది. తలస్నానం చేయటానికి జయమ్మ సహాయం చేసింది. మణిమ్మకి క్రమంగా ఇంట్లో వాతావరణం అలవాటైంది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తనను సొంత తల్లిలాగా చూసే వాసు విధానం, కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవం, ఇదంతా కలో నిజమా అన్న సందేహం కలిగింది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగింది. మణిమ్మకు కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమెకు కొంత బలం వచ్చింది అనిపించాక 2 కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవకై నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చి బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరణ అన్నీ ఆ ఇంట్లో లభించాయి. క్రమంగా మణమ్మలో చాలా మార్పు వచ్చింది. శారీరకంగా, మానసికంగా కూడా మణమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయనా, నాకెందుకీ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళ వేయించాడు. అప్పుడప్పుడు మణమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించేస్తాడేమో అని పీడకలలు వస్తుండేవి. అది కళ, నిజం కాదని సమాధానపడేది. వాసు ఎప్పుడు పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు. ఒకరోజు అందరూ కలిసి ఆటవిడుపుగా భోజనానికని పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గరికి గడిపేవాళ్ళు. ఆ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత
అంటే మణమ్మకి ఎంతో ఇష్టం. వాసు లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించింది. ఆలకించసాగింది. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? వాసు అడుగుతున్నాడు లలితని. లేదు, నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో లలిత జవాబిచ్చింది. సరే, సాయంత్రం నేనే చెబుతాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్ట్ రాసి పెట్టా, అలాగే సర్దుతాను అన్నది. వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణమ్మ కలవరపడింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. అంతలోంచి పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు, కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడటం దురాశ కాదా? మణమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి, అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. తన మనసులో భావాలన్నీ బయటపడకుండా శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాల్ని, మనుషుల్ని తరచి తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులని తాను ఇక ఈ చరమదశలో చూడలేదు కనుక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణమ్మ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటుందో వాసు లోపలికి వచ్చి మంచం పక్కన కూర్చొని ఉన్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నించుంది. అమ్మ, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతితో తీసుకుని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా? జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకుంటూ ఒళ్ళు దించుకుని తల ఊపింది మణమ్మ. అయితే టికెట్లు కన్ఫర్మ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కళ్ళ వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలు ఇద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకు కష్టం లేకపోతే వద్దు అన్నాడు వాసు. లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు అన్నది కన్నీటిని తుడుచుకుంటూ. వాసుకి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని, నేను మామయ్య, అత్తయ్య వాళ్ళతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటానికి అడిగాను అన్నాడు వాసు నవ్వుతూ. కాశీకా? నమ్మలేనట్టుగా అతని కేసి చూస్తూ అడిగింది. అవును, నిన్నెప్పుడు ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణమ్మ కదిలిపోయింది. నిలువెల్లా నేను నీకేం చేశానని నాకింత అదృష్టం కలిగించావు నాయనా అన్నది నిండిపోయిన గొంతుతో. అమ్మా, నిన్ను తీసుకురావటం చాలా ఆలస్యం చేశానమ్మా. ఆ రోజుల్లో నువ్వు చూసిన దయ, పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాత మామయ్యకు, ఆ తర్వాత లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరు వచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెబుతున్నాను, నువ్వు నాకు బరువు కాదు, నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్నా. భర్తలోని మానవీయతను చూసి పులకరించిపోయింది లలిత.